మన ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మానవ జీవితంలో సమాధానం అనేది గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవం. ఇతరులతో సమాధానం, నాకు సమాధానం, లేకపోతే దేశానికి మధ్య సమాధానం, లేకపోతే ఒక సమూహానికి మరొక సమూహానికి సమాధానం, లేకపోతే కుటుంబ సభ్యులతో ఒకరితో సమాధానం. ఇది చాలా చాలా ఆశీర్వాదకరమైనటువంటి అనుభవం. ఒకవేళ ఆ సమాధానమే లేకపోతే ఆ విరోధభావం మనిషి జీవితాన్ని ఎంతగానో నలిపివేస్తుంది. కానీ దేవుడిచ్చే వాగ్దానం అద్భుతమైనటువంటి వాగ్దానం నేను ఈరోజు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. కీర్తన గ్రంథం 29వ గ్రంథం నుండి 29వ కీర్తన 11వ వచనాన్ని చదువుతున్నాను. కీర్తన గ్రంథం 29వ కీర్తన 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును అనే మాటను ఒకానొక తర్జుమాలో సమాధానముతో వారిని ఆశీర్వదించేదను అని చెప్పాడు. సమాధానముతో వారిని ఆశీర్వదించేదను. మనం ఎక్కడుంటే అక్కడ, అది మన వర్క్ ప్లేస్ కావచ్చు, మన కుటుంబం కావచ్చు, లేకపోతే మన నైబర్స్తో కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతో కావచ్చు. సమాధానము అనేది చాలా 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 ఉన్నతమైన ఆశీర్వాదకరమైనటువంటి అనుభవం. ఒకవేళ ఈ దినాన సమాధానం లేమి ఒకవేళ మన జీవితాల్లో ఉంటే దేవుని ఆశ్రయిద్దాం. దేవా, నీవు సమాధాన అధిపతివి, నా జీవితంలో సమాధానం అనుగ్రహించు ప్రభా. నాకు సమాధానం లేదు ప్రభా, నాకు సమాధానం అనుగ్రహించు ప్రభా. నా వర్క్ ప్లేస్లో నాకు సమాధానం లేదు ప్రభా, నాకు సమాధానం దయచే ప్రభు. ఒకవేళ కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య, లేకపోతే భార్యాభర్తల మధ్య, బిడ్డలకు పేరెంట్స్కి మధ్య, తల్లిదండ్రులకు మధ్య సమాధానము లేకపోతే క్రైస్తవ కుటుంబాలలోనే సమాధానం లేమి కలిగినటువంటి స్థితి ఎంతో కనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు సమాధాన కర్త కనుక దేవుని ఆశ్రయిద్దాం. దేవుడిచ్చే సమాధానాన్ని తీసుకుందాం. ఆ వచనాన్ని మరలా చదువుతున్నాను. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగ చేసి వారిని ఆశీర్వదించును. సమాధానముతో వారిని ఆశీర్వదించును. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, సమాధానము కలుగ చేసి వారిని ఆశీర్వదించును. సమాధానముతో వారిని ఆశీర్వదించును. ఒకసారి మనం ఆలోచిద్దాం. ఎక్కడ మనకు సమాధానం లేదో ఆ సమాధానాన్ని పొందుకోవడానికి కావలసిన బలం దేవుని దగ్గర నుంచి పొందుకుందాం. ఒకవేళ సమాధాన పరచబడగలిగే క్రమంలో మనం సాక్రిఫైస్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ సమాధాన పడవలసినటువంటి క్రమంలో మనల్ని మనం తగ్గించుకోవలసి ఉంటుంది. ఆ తగ్గించుకోవడానికి కావలసిన బలాన్ని దేవుని సన్నిధి నుంచి అడుగుదాం. దేవుడు ఆ బలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ సమాధానం పొందుకోవడం కోసం కొంత సాక్రిఫైస్ చేయవలసి ఉంటుంది. ఆ సాక్రిఫైస్ ఏ రూపంలో అయినా ఉండవచ్చు. ఆ సాక్రిఫైస్ చేయగలిగే బలాన్ని దేవుని సన్నిధి నుంచి అడుగుదాం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, సమాధానముతో వారిని ఆశీర్వదించును. ప్రార్థన చేద్దామా? దేవా, నీ బలం నాకు కావాలి ప్రభా. సమాధాన పడడానికి కావలసిన బలం. ఒకవేళ సాక్రిఫైస్ చేయవలసి ఉంటే, ఏదైనా త్యాగం చేయవలసి ఉంటే త్యాగం చేయగలిగే బలం నాకు అనుగ్రహించు ప్రభా. సమాధానముతో నన్ను ఆశీర్వదించు ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా? ఎలాంటి సమాధానం లేమి, అది ఏ రంగంలోనైనా కావచ్చు, ఏ పరిస్థితుల్లోనైనా కావచ్చు. దేవా, సమాధానముతో నీవు ఆశీర్వదించే దేవుడవు ప్రభువా. నీ సమాధానం నాకు కావాలి, నా కుటుంబానికి కావాలి, లేకపోతే నేను ఎక్కడ వర్క్ చేస్తున్నానో అక్కడ కావాలి. ఎక్కడ నేను సమాధానం పొందుకోవాలో ఆ సమాధానం పొందుకోవడానికి కావలసినటువంటి బలం నాకు అనుగ్రహించు ప్రభువా. సాక్రిఫైస్ చేయవలసి ఉంటే, త్యాగం చేయగలగడానికి బలం అనుగ్రహించు ప్రభువా. ఏ రకంగా దేవుని సన్నిధి నుంచి ఆ బలాన్ని పొందుకుంటావో, దేవుని సన్నిధి నుంచి ఆ సమాధానకరమైన స్థితిని నువ్వు పొందుకుంటావో, ఆ విధంగా దేవుని ఆశ్రయిస్తూ దేవుని యొక్క సమాధానాన్ని మనం పొందుకుందాం. సమాధానముతో
ఆశీర్వదించబడదాం. ఒకసారి మరొకసారి నేను ఆ మాటను చదువుతాను. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించను. చిన్న ప్రార్థన చేద్దామా. మీరు ఎక్కడున్నప్పటికీ మీకు అభ్యంతరం లేకపోతే నాతో కలిసి ఏకీభవించాలని మనం చేస్తున్నాను. కృపగలిగిన దేవా, సమాధానం అనుగ్రహించు దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమాధానముతో ఆశీర్వదించువాడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బలమును అనుగ్రహించువాడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాలలో ఎక్కడెక్కడైతే మాకు సమాధానము లేదో అక్కడ సమాధాన పడగలుగునట్లుగా మీ కృప మాకు అనుగ్రహించిన ప్రభువా, సమాధానముతో ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవుడవు కనుక మిమ్మల్ని నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ కృపాహస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయుండునుగాక. ఆమెన్.